అందరికీ నా నమస్కారాలండి. 7th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అందులో పేజ్ నెంబర్ 28లో మనకి రిడిల్, పాలిండ్రోమ్ గురించి అడగడం జరిగింది. రిడిల్ అంటే పొడుపు కదండి. ఇక్కడ మనం చూసుకుంటే ద 3 లెటర్ వర్డ్ దట్ రీడ్స్ ద సేమ్ బ్యాక్వర్డ్స్ అంటే ఒక 3 అక్షరాలు ఉంటుందంట 3 లెటర్ వర్డ్. అది దట్ రీడ్స్ సేమ్ బ్యాక్వర్డ్స్ అంటే ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినప్పటికీ కూడా ఒకే రకంగా ఉంటుందంట. ఆ పార్ట్ అనేది ఏంటి అని అడగడం జరిగింది. దాని ఆన్సర్ వచ్చేసి ఐ అంటే కన్ను. ఇక్కడ చూడండి ఈవైఈ అన్న ఈవైఈ ఎట్లా చదివినా కానీ ఒకే రకంగా మనకి కనబడుతుంది. ఇలాంటి యాక్చువల్గా ఇక్కడ మనల్ని అడిగింది రీడిల్ అంటే పొడుపు కథ అనమాట. జనరల్గా 3 పదాలు ఉంటుంది. ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకే రకంగా ఉంటుంది. అదేంటంటే మన పార్ట్ ఆఫ్ బాడీలో ఒకటి అంటే పొడుపు కథలాగా అడగడం జరిగింది. అయితే ఇలాంటి పదాలు ఉంటాయి చూసారా, అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈవైఈ ఈవైఈ ఎటు నుంచి చదివినా ఒకే రకంగా ఉండేదాన్ని ఏమంటారంటే పాలిండ్రోమ్స్ అంటారు. యాక్చువల్గా మనకు పొడుపు కథలు తెలుసు, పెద్దగా మనకు చెప్పనక్కర్లేదు. పొడుపు కథలు మనకందరికీ తెలుసు. జనరల్గా మనం పొడుపు కథ చెప్తాను విప్పుతావా అని అడుగుతూ ఉంటారు జనరల్గా. మనకు తెలుసు ఈ పొడుపు కథలైనా. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ రిడిల్ని పాలిండ్రోమ్ని రెండు కలిపి యాక్చువల్గా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, పాలిండ్రోమ్స్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ రేస్ కార్ అని ఉంది. ఇక్కడ మీరు ఆర్ ఇక్కడ చూడండి ఆర్ఏసిఈసిఏఆర్. ఇక్కడ వెనక నుంచి చదవండి ఆర్ ఏసిఈ రేస్ సిఏఆర్ కార్. ఈ విధంగా ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా కానీ ఒకే రకంగా ఉండే పదాలని సృష్టించడాన్ని పాలిండ్రోమ్ అంటారనమాట. మేడం ఎంఏడిఏఎం వెనక నుంచి చదివిన ముందు నుంచి అదే. ఇక్కడ డోంట్ నాడ్ అని ఉంది కదా, వెనక నుంచి చదువుదాం డిఓఎన్టి డోంట్ ఎన్ఓడి నాడ్ డోంట్ నాడ్. చూడండి డాగ్మా ఐఎమ్ గాడ్ కదా, ఇది వెనక నుంచి చదువుదాం డిఓజిఎంఏ డాగ్మా ఐ ఏఎం యామ్ ఓజిఓడి డాగ్మా ఐఎమ్ గాడ్. ఓకే, నెవర్ ఆడ్ ఆర్ ఈవెన్ ఇక్కడ చూడండి వెనక నుంచి చదవండి ఎన్ఈవిఈఆర్ నెవర్ ఓడిడి ఆడ్ ఆర్ తర్వాత ఈవెన్ ఈవిఈఎన్. ఈ విధంగా ఏంటంటే పాలిండ్రోమ్స్ అనేది ముందు నుంచి చదివిన వెనక నుంచి చదివిన ఒకే రకమైన పదాన్ని ఇట్లా రేస్ కార్ అనుకోండి అదే రకమైన పదం అనేది రావడం జరుగుతుంది. వాటినే పాలిండ్రోమ్స్ అంటారు. అయితే పొడుపు కథలు మీకు ఐడియా ఉన్నాయి, చాలా అడుగుతూ ఉంటారు. చిన్నప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు దీనికి అర్థం ఏందో చెప్పండి అనేసి అడుగుతూ ఉంటారు రకరకాలుగా. అమ్మ అంటే కలుస్తుందని, నాన్న అంటే విడిపోతుంది, ఇట్లా రకరకాలుగా అడుగుతూ ఉంటాయి. ఏంటది అని అడుగుతారు. ఇవే ఉంటాయి. ఇప్పుడు మనకి మామూలుగా ఇవి ఏంటంటే పేజ్ నెంబర్ 28లో ఇవ్వబడినవి ఇవన్నీ కూడా. ఇది యాక్చువల్గా రిడిల్ పాలిండ్రోమ్. ఇవి ఏంటంటే ఫన్ టైం, యాక్చువల్గా కొత్తగా యాడ్ చేసిన 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫన్ టైంకి. అయితే మనకి ఇవి యాక్చువల్గా లాంగ్వేజ్ లెర్నింగ్లో ఏంటంటే ఫన్ అనమాట. అయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎలా రావచ్చు చూడండి. జనరల్గా మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసి అడగాలి అన్న దృక్పథం కనుక ఉండినట్లయితే ఈ విధంగా ఇస్తాడు. టూ బ్యాడ్ ఐ హిట్ ఏ బూట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇడియమా ఫ్రేజా పాలిండ్రోమా రిడిలా. ఈ విధంగా ఉంటుంది. టూ బ్యాడ్ ఐ హిట్ ఏ బూట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇది వచ్చేసి ఇది దేనికి ఉదాహరణ అని అడుగుతాడు. మనకి మైండ్ పోయింది. జనరల్గా ఇడియం అనుకుంటారు, లేకపోతే రిడిల్ అనేది అనుకోరు. ఎందుకంటే ఒక ప్రశ్నలాగా వస్తుంది. రిడిల్ అనేది ఒక ప్రశ్నలాగా వస్తుంది కాబట్టి మనం జనరల్గా వాట్ ఈజ్ ఇట్ అని జనరల్గా అడుగుతూ ఉంటారు. ఇలాంటప్పుడు మనం ఏంటంటే వెనక నుంచి కూడా చదవడానికి ఒక ఈ సెంటెన్స్ కూడా జస్ట్ ఒక వర్డే కాదు, ఐ అని ఉంది ఈవైఈ అదొక్కటే పాలిండ్రోమ్ కాదు, ఇట్లా సెంటెన్స్ కూడా పాలిండ్రోమ్గా వచ్చే ఉంటాయి. ఇలాంటిది వచ్చింది టూ బ్యాడ్ ఐ హిట్ ఏ బూట్. వెనక నుంచి చదవండి టూ బ్యాడ్ ఐ హిట్ ఏ బూట్. ఇది మనకు తెలిసిద్ది. జనరల్గా మనం ఓవర్గా ఇగ్నోర్ చేస్తాం, కానీ ఎగ్జామ్లో అడిగినప్పుడు ఏంటంటే ఆ క్షణంలో గుర్తుకు రావాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. మనకు ముందుగానే ఒక అవగాహన ఉండాలి ప్రశ్నలు ఎలా వస్తాయి అనేది. ఇప్పుడు ఖచ్చితంగా మనకు తెలిసిపోయింది అనమాట, ఓ ఇది పాలిండ్రోమ్ కదా అనేసి ఎప్పుడైతే వెనక నుంచి చదవడం నేర్చుకుంటాము. తర్వాత ద 3 లెటర్ వర్డ్ దట్ రీడ్స్ ద సేమ్ బ్యాక్వర్డ్ దిస్ ఈజ్ ఇట్లా ఇస్తాడు. ఇచ్చేసి ద 3 లెటర్ వర్డ్ దట్ రీడ్స్ ద సేమ్ బ్యాక్వర్డ్స్ అనేసి అట్లా ఇవ్వడం. ఇదేంటి ఇడిమా ఫ్రేజా పాలిండ్రోమా రిడిలా.
మనం చూసుకోవాలి. ఇలాంటి ఏందంటే రిడిల్ అంటే పొడుపు కథలనమాట. ఇంకోటుంటుంది జనరల్‌గా లాంగ్వేజ్ లెర్నింగ్ పార్ట్‌లో ఇంకోటుంటుంది. ఏందంటే టంగ్ ట్విస్టర్ అనేది ఒకటుంటుందనమాట. అంటే ఈ ఫన్ టైమ్‌లోనే ఎక్కువగా మనకి తర్వాత కూడా రావడం అనేది జరుగుతుంది. టంగ్ ట్విస్టర్ అనేది డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అంటిల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ మోర్ ట్రబుల్. ఈ టంగ్ ట్విస్టర్స్ అనేది ఏందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మన నాలుక అనేది తిరగడానికి ఉపకరిస్తూ ఉంటాయి ఈ టంగ్ ట్విస్టర్. తర్వాత బెట్టి బట్ ఏ బిట్ ఆఫ్ బటర్ అని ఇంకోటి అట్లా ఇలాంటివి టంగ్ ట్విస్టర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇవి ఏందంటే లాంగ్వేజ్‌ని మనం ఈజీగా పలకడానికి అంటే కొత్తగా ఎవరైతే న్యూ లెర్నర్ ఉన్నాడో అతనికి సులభంగా నాలుక తిరగడానికి నాకు నాలుక తిరగదండి. ఇక అనలేడనమాట. ఇలాంటివి నేర్పించాం నేర్పించేసి చెప్పరా అంటే చెప్పేస్తాం. అదిగో నాలుక తిరుగుతుంది బాగానే అనడానికి బావుంటుందనమాట.